మంచి బెస్ట్ కంపెనీస్ బాగుంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అన్వాంటెడ్ ఏరియా, ఫీల్డ్ ఆఫ్ విజన్, అన్వాంటెడ్ ఏరియా. మీరు ఫస్ట్ లెవెల్ తీసుకుంటున్నారా, హై ఎండ్ అంటే కొంచెం వైడర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఏరియా ఎక్కువ తీసుకుంటున్నారా అనేది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాలి. దాంట్లో మళ్ళీ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పీపుల్ మార్కింగ్ తీసుకుంటాం అన్నట్టు. మీ ఐ యొక్క సెంట్రేషన్ పీపుల్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ నుంచి అతను తీసుకున్న వ్యక్తి ఒకటి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీరు తీసుకుంటున్న ఫీల్డ్ ఆఫ్ విజన్ అది ఫస్ట్. అండ్ సెకండ్ ఈ మార్కింగ్ ఫిట్టింగ్ చేసే అబ్బాయి కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఫిట్టర్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ చేయాలి. అంటే ఈ ఎవరైతే మార్కింగ్ తీసుకున్నారో దాని ప్రకారంగా ఆ ఫిట్టర్ పర్ఫెక్ట్ చేశాడా లేదా అది కూడా ఇంపార్టెంట్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే మీరు ఇదివరకు వీడియోలో ఫ్రేమ్స్ కోసము, గ్లాసెస్ లెన్స్ కోసము, డిజిటల్ ప్రోగ్రెసివ్ కోసము వీడియోస్ చూశారు. అయితే అందులో ఒక వ్యూవరు మనల్ని ఒక క్వశ్చన్ వేశారు. డిజిటల్ ప్రోగ్రెసివ్లో కొన్ని బ్రాండ్స్ వాడాడు, సెలెక్ట్ బ్రాండ్స్ వాడాడు, అయినా కూడా తను కంఫర్టబుల్గా లేడు. అయితే మీరు మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయమని అడిగారు. సో మనము ఈరోజు ఈ యొక్క వ్యూవర్ క్వశ్చన్ తీసుకొని మనం రాహుల్ దగ్గరికి వచ్చాము. సో నమస్కారం రాహుల్ గారు. మా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. సో మా వ్యూవర్కి మీరు వీలైనంత వరకు ఆన్సరబుల్గా ఉండి సో తనకు బెనిఫిట్ అయ్యేలా చూస్తారని అనుకుంటున్నాను. ఓకే. సో వ్యూవర్ ఏదైతే అంటే చాలా ప్రోగ్రెసివ్ లెన్సెస్ వాడాడు. అంటే ఎస్ఎల్ఆర్, కాల్ జైస్ అండ్ ఇంకా నికాన్ అనే కంపెనీ కూడా వాడారని అని చెప్పేసి అతను మెన్షన్ చేశాడు. కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ మెన్షన్ చేశారు. డిఫరెంట్ బ్రాండ్స్లో అతను కంఫర్టబుల్గా అంటే ఆల్ బ్రాండ్స్లో కూడా ప్రోగ్రెసివ్ వాడి దాంట్లో కంఫర్ట్ ఫీల్ అవుతలేడు అన్నది అక్కడ చెప్పాడు అన్నట్టు మనకు. అవును. సో అక్కడ ఏమవుతుందంటే క్వాలిటీ తీసుకుంటున్నారు. ఓకే, ఎస్ఎల్ఆర్ అనే బ్రాండ్ ఫ్రాన్స్ కంపెనీ, కాల్జెస్ జర్మనీ కంపెనీ, నికాన్ జపాన్ కంట్రీది. సో ఇట్లా మంచి బెస్ట్ కంపెనీస్ బాగుంటాయి. దాంట్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అన్వాంటెడ్ ఏరియా, ఫీల్డ్ ఆఫ్ విజన్, అన్వాంటెడ్ ఏరియా. మీరు ఫస్ట్ లెవెల్ తీసుకుంటున్నారా, హై ఎండ్ అంటే కొంచెం వైడర్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఏరియా ఎక్కువ తీసుకుంటున్నారా అనేది మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాలి. దాంట్లో మళ్ళీ ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పీపుల్ మార్కింగ్ తీసుకుంటాం అన్నట్టు. మీ ఐ యొక్క సెంట్రేషన్ పీపుల్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ నుంచి అతను తీసుకున్న వ్యక్తి ఒకటి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీరు తీసుకుంటున్న ఫీల్డ్ ఆఫ్ విజన్ అది ఫస్ట్. అండ్ సెకండ్ ఈ మార్కింగ్ ఫిట్టింగ్ చేసే అబ్బాయి కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఫిట్టర్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ చేయాలి. అంటే ఈ ఎవరైతే మార్కింగ్ తీసుకున్నారో దాని ప్రకారంగా ఆ ఫిట్టర్ పర్ఫెక్ట్ చేశాడా లేదా అది కూడా ఇంపార్టెంట్. అంటే రాహుల్ గారు, ఈ బ్రాండెడ్ లెన్స్లోకి వెళ్ళినప్పుడు సో బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు స్పెషల్గా ట్రైన్ చేసిన ఫిట్టర్సే ఉంటారు కదా, వాళ్ళే చేస్తారు కదా, లోకల్ వాళ్ళు చేయరు కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఎస్పెషలీ ఫిట్టరు, సో తర్వాత మెజర్మెంట్స్, ఈ పీపుల్ సెంటరు, ఇవన్నీ కూడా మన వ్యూవర్స్ ఎలా అంటే అవన్నీ చూసుకోలేరు. మంచి బ్రాండ్కి వెళ్తున్నామంటే మంచి సీనియర్ ఆప్టిషియన్ ఉంటారు, సీనియర్ ఫిట్టర్ ఉంటారు, సీనియర్ తీసుకునే ఏదైతే మెజర్మెంట్స్ తీసుకునే వాళ్ళు కూడా సీనియర్స్ ఉంటారు అన్న ఆలోచనతోనే వెళ్తారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళు సీనియరా కాదా, వీళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నా లేదా సో అనేది? అది యాక్చువల్గా తెలియదు కానీ తెలుసుకోవాలి అక్కడ. అదే ఇప్పుడు ఏంటంటే మీరు అందుకనే కదా మనము బ్రాండ్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు చాయిస్ చేస్తాం. ఒక బ్రాండ్ సేల్ చేస్తున్నంటే ఆ యొక్క అవుట్లెట్ ఆ బ్రాండ్స్ కూడా అందరూ ఒక దగ్గర బ్రాండ్స్ అమ్ముతారు, ఓకే. కానీ ఆ బ్రాండెడ్ డైరెక్ట్ ఉంటారు, ఇండైరెక్ట్ ఉంటారు సెల్లర్స్. సో అది కూడా ఐడెంటిఫై చేయలేరు. కాకపోతే మనం మనం ఎంక్వైరీ చేయాలి, అది తప్పదు. దాంట్లో ఫస్ట్ అంటే ఫిట్టర్ ఎవరైతే ఉన్నారో ట్రైన్డే ఉండొచ్చు, కానీ నేను రీజన్ చెప్తున్నాను. అప్పుడు అన్కంఫర్టబుల్ ఉన్నారు అంటున్నారు ఎస్ఎల్ఆర్ అన్ని బ్రాండ్స్ వాడని అన్కంఫర్టబుల్ ఉన్నారు. ఫీల్డ్ ఆఫ్ విజన్ వైడ్ ఉన్నదా అంటే నారో విజన్ తీసుకున్నాడు. ఎక్కువ ఇప్పుడు హెడ్ మూమెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, తక్కువ అంటే హెడ్ మూమెంట్ చేయట్లేరు. అప్పుడు ఆబ్వియస్లీ కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత మెజర్మెంట్ తీసుకునే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను పర్ఫెక్ట్ గా పీపుల్ మార్కింగ్ ప్రకారంగా తీసుకున్నాడు అంటేనేమో ఉంటుంది. పీపుల్ మార్కింగ్ ఎక్కడైతే పీపుల్ కి మార్కింగ్ చేస్తారో పైన డిస్టెన్స్, కింద రీడింగ్, మధ్యలో ఇంటర్మీడియట్ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫిట్టింగ్, ఈ ఎవరైతే మెజర్మెంట్ తీసుకున్నారో దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి అతను.
ఒకవేళ అంటే నేను ఏమంటున్నాను, అతను ప్రొఫెషనల్ కాదు చెయ్యట్లేడు అనట్లేను. ఒకవేళ బై మిస్టేక్ అతను అక్కడ పారామీటర్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయకుండా ఎక్కడైనా మిస్ అవుతే ఇట్లా కావచ్చు అంటున్నాను నేను. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ కావచ్చు అంటున్నా. అందరికి ఇలా కావాలని లేదు. ఎంతో ఇప్పుడు మన దగ్గర కూడా ఒక థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఆర్డర్స్ మనం చేస్తున్నాం. దాంట్లో ఏవో 1-2 తప్ప మిగతావి ఇట్లా ఉండవు. ఆ 1-2 కేసెస్లో మీరు కూడా ఒకటి ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అన్నమాట. రాహుల్ గారు, అయితే ఇదంతా విన్నాక నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఏంటంటే స్క్వింట్ ఉంటుంది, కొందరికి మెల్లకన్ను ఉంటుంది, కానీ వాళ్ళు ఆ మెల్లకన్ను సరేలే ఇంట్లో అదృష్టం అన్నారు, లేదా కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళ బిలీవ్స్ వల్ల సో వాళ్ళు దాన్ని స్క్వింట్ సరి చేయించుకోరు. అలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రెసివ్ లెన్స్ వాడొచ్చా? వాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ మీరు కరెక్ట్ క్వశ్చన్ ఒకటి బాగుంది. ఇదేంటంటే మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఒక మిషన్ ఉంటుంది, పీడీ మీటర్ అని ఒకటి ఉంటుంది. అది పీపుల్ డిస్టెన్స్ని మెజర్ చేస్తుంది అన్నట్టు. అంటే మన డిస్టెన్స్ బిట్వీన్ 2 పీపుల్స్, ఈ రైట్ ఐ టు లెఫ్ట్ ఐ పీపుల్ని మెజర్ చేసే మిషన్. దీంట్లో మోనోక్యులర్ పీడీ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. మోనోక్యులర్ అంటే సపరేట్ ఒక్కొక్క ఐని సపరేట్ తీసుకోవడం ఉంటుంది. బైనాక్యులర్ పీడీ అని కూడా ఉంటుంది అన్నట్టు. బైనాక్యులర్ పీడీ అంటే 2 కళ్ళని ఇట్లా పెట్టి చూసేది ఉంటుంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ మెల్లకన్ను ఉంటే బైనాక్యులర్ పెడితే ఏదైతే మెల్లకన్ను ఉందని క్లియర్గా తెలిసిపోతుంది. క్లియర్గా ఒక ఐ అనేది ఒకవైపు ఒక ఐ ఒకవైపు ఉంటుంది అన్నట్టు. అతను తీసుకురాదు. ఎప్పుడైతే ఒక ఐని క్లోజ్ చేస్తామో ఇంకొక ఐ స్ట్రైట్ అవుతుంది అన్నట్టు. ఈ మెల్లకన్ను ఉన్న వాళ్ళకి మోనోక్యులర్ పీడీ అనేది తీసుకొని ప్రోగ్రెస్ చేస్తాం అన్నట్టు. నో ప్రాబ్లం, మనము మోనోక్యులర్ పీడీ తీసుకుంటాము. దానివల్ల బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మెల్లకన్ను ఉన్న వాళ్ళు కూడా ప్రోగ్రెస్ వాడుకోవచ్చు. స్క్వింట్ థ్యాంక్ యూ రాహుల్ గారు. సో ఇవరు విన్నారు కదా, మీరు రకరకాల బ్రాండ్స్కి వెళ్ళి రకరకాల లెన్స్ ప్రోగ్రెసివ్, డిజిటల్ ప్రోగ్రెసివ్ ట్రై చేశారు, అయినా అన్హ్యాపీ ఉన్నావు, సైడ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ బాగాలేదన్నారు కదా. సో దానికి ఇవి కారణాలు అయి ఉండొచ్చని మన సీనియర్ ఆప్టిషియన్ రాహుల్ గారు గెస్ట్ చేస్తున్నారు. సో అవి దాంట్లో ఏ ఒకటి అయినా కానీ మీకు ఆ డిస్కంఫర్ట్ అనేది రావచ్చు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు మీరు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ రాహుల్ గారు. సో మళ్ళీ మీ ముందుకు కొత్త క్వశ్చన్తో వస్తాము. థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్.